నాకు తిక్కరేగింది, నేను కూడా యుద్ధంలోకి వచ్చేసా. ట్రంప్ హౌ ఆర్ యు అంటూ బాలిస్టిక్ మిసైల్స్తో త్వరలో నీ పైన అటాక్ చేస్తానంటూ కూడా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఈ యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఎస్, రీసెంట్గా కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికాకి. ఎందుకంటే ఇరాన్లో ఎవరైతే ఐతుల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్ అలాగే అమెరికా కలిసి చంపేశారో దాని తర్వాత ఆ సుప్రీం లీడర్ స్థానానికి ఖమేనీకి సంబంధించిన రెండో కుమారుడు మోజ్దాబా ఖమేనీని ఆ ప్లేస్లో తీసుకొచ్చేందుకు అక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే దీనికి సపోర్ట్ చేశారు రష్యా, అలాగే చైనా, నార్త్ కొరియా, ఇంకా చాలా దేశాలు కూడా దీన్ని సపోర్ట్ చేశారు. అయితే ట్రంప్ ఏమన్నారంటే ఆ స్థానంలోకి ఎవరు వచ్చినా సరే వారిని మేము హతమార్చే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా అంటూ కూడా ట్రంప్ ఎక్స్ అకౌంట్ వేదికగా ఆయన ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. దాన్ని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ అతను ఖండించారు. అసలు అమెరికా ఏమి ఆలోచిస్తుంది అంటే ఇరాన్లో తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని తీసుకురావాలి, తమకి అనుకూలంగా ఉండే నాయకుడిని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందా? అది తప్పు, అది వాళ్ళ ప్రాంతం, అది వాళ్ళ ఇష్టం. అక్కడ ఏం చేస్తారు ఏంటి అనేది ఇందులో కూడా జోక్యం చేసుకుంటానంటే నేను కూడా యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తానంటున్నాడు కిమ్. సో కిమ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పరిస్థితి అయితే లేదు, ఎందుకంటే ఇతను ఎంత మూర్ఖుడు అందరికీ బాగా తెలుసు. అంటే అతని దేశంలోనే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రపంచానికి మొత్తం కూడా తెలుసు. అలాగే కిమ్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు. అంటే చూడ్డానికి చిన్న దేశమైనా కానీ అతను కూడా చూడ్డానికి చాలా చిన్నగానే ఉంటాడు, చాలా పొట్టోడు. అయినా కానీ అతనికి తిక్కలేస్తే మాత్రం భయంకరంగా దాడులు చేసే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది. అంటే ప్రపంచంలోనే సైనిక సామర్థ్యం 3వ స్థానంలో ఉంది నార్త్ కొరియా. ముఖ్యంగా నార్త్ కొరియా దగ్గర 50 నుంచి 100 వరకు కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అలాగే అంటే ఈక్వల్ టు న్యూక్లియర్ వెపన్ హువాసాంగ్ 18 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. అంటే దగ్గరగా 13,000 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళి అది టార్గెట్ని అటాక్ చేసి రాగలదు. ఇంతకుముందు కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా, కొరియా నుంచి లాంచ్ చేస్తే అమెరికా వాషింగ్టన్ వైట్ హౌస్ దగ్గరికి కూడా వెళ్ళేది అటాక్ చేయగలగ సామర్థ్యం హువాసాంగ్ 18 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్కు. ఇక ఇప్పటివరకు చూసుకుంటే కిమ్ చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్స్ అయితే ఇచ్చాడు. రీసెంట్గా అయితే మాత్రం అతను కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అవి ఏంటంటే నార్త్ కొరియా పక్కనే ఉన్న సౌత్ కొరియా అలాగే అమెరికా, ఈ 2 దేశాలు కూడా కలిసి ఉన్నాయి. సో వాళ్ళు మిసైల్స్తో విన్యాసాలు చేస్తున్నారు. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ కొన్ని వీడియోలు మీరు చూసే ఉంటారు. అంటే అతను ఏదో ఫీల్ అవుతున్నట్టు, నా పైన ఎవరో అటాక్ చేయట్లేదు, నన్ను ఎవరో సపోర్ట్ అడగట్లేదు, నన్ను ఎవరో హెల్ప్ అడగట్లేదు, అసలు నాకు యుద్ధంలోకి ఎంట్రీ ఇవ్వట్లేదని అతను ఫీల్ అవుతున్న ఆ విజువల్స్ అన్ని కూడా రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రోల్ అయినాయి. అయితే రీసెంట్గా ఏదైతే ట్రోల్ చేశారో అదే రకంగా అతను కూడా రెస్పాండ్ అయ్యాడు. ఏ రకంగా అంటే విన్యాసాలు చేస్తున్నారు, అతని పైన అటాక్ చేయట్లే, విన్యాసాలు చేస్తున్నారు. ఆ విన్యాసాలకి కిమ్ కౌంటర్ ఇచ్చాడు. ఏ రకంగా అంటే అంటే అమెరికా అలాగే సౌత్ కొరియా నా పైన అటాక్ చేయడానికి మీరు ప్లాన్ చేయడానికి విన్యాసాలు చేస్తున్నారు, నేను సిద్ధంగా ఉన్నాను, నేను చాలా భయంకరంగా దాడి చేస్తా, మీరు ఊహించని విధంగా దాడి చేస్తానంటూ ఈరోజు కిమ్ అతను వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అలాగే చౌహాన్ యుద్ధ నౌక దానిపై నుంచి కొన్ని మిసైల్స్తో కూడా అతను కూడా విన్యాసాలు చేస్తాడు. ఎప్పుడైతే వాళ్ళు చేస్తారో తర్వాత అతను కూడా విన్యాసాలు చేసి నేను సిద్ధంగానే ఉన్నానంటూ ఒక మెసేజ్ను కూడా పంపాడు. జూ ఎవరైతే కిమ్ డాక్టర్ ఉన్నారో ఆయన కూతురుతో కలిసి ఆయన విన్యాసాలు చేయడం అయితే జరిగింది. సో మరి చూద్దాం, కిమ్ ఎంట్రీ ఇచ్చేశాడు యుద్ధంలోకి, బాలిస్టిక్ మిసైల్స్తో అటాక్ చేయబోతున్నాడు అమెరికా పైన అనే వార్తలు అయితే బయటికి తాజాగా రావడం అయితే జరిగింది. సో పొట్టోడికి తిక్కరేగింది, ఆడికి తిక్కరేగితే ఆడేమైనా చేస్తాడనే కమెంట్స్ కూడా చాలా మంది పెడుతున్నారు. సో చూద్దాం మరి కిమ్ ఎటువంటి రియాక్షన్, ఒకవేళ అమెరికా అలాగే సౌత్ కొరియా వాళ్ళిద్దరూ ఒకవేళ మిసైల్ లాంటిది పొరపాటును వెళ్ళినా కానీ కిమ్ రియాక్షన్ వేరేగా ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు విన్యాసాలు చేస్తారు జస్ట్ గాల్లోనే. ఒకవేళ అటాక్ చేసే ప్రయత్నం చేస్తే మరి కిమ్ ఏ రకంగా వారిపైన రియాక్ట్ అవుతాడనేది ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. అలాగే కిమ్కి సపోర్ట్గా రష్యా, చైనా, ఇరాన్ ఈ దేశాలు కూడా ఉన్నాయి, వాళ్ళ మద్దతు కూడా ఉంది. సో ఒకవేళ కిమ్ రియాక్ట్ అయితే అతని దగ్గర 50 నుంచి 100 వరకు కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి.
ఒకవేళ ఒక్క న్యూక్లియర్ వెపన్తో అతను దాడి చేసినా అది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది నష్టం. సో చూద్దాం, వెస్ట్ ఆసియా నుంచి ఆ యుద్ధ తీవ్రత ఇప్పుడు ఇటు సైడ్ అయితే వచ్చేసింది. మరి కిమ్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది త్వరలోనే చూడాలి. మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? కిమ్ ఏం చేయబోతాడు అనుకుంటారు? ఒకవేళ కిమ్ని ట్రంప్ కెలికితే కిమ్ ఏం చేస్తాడు, ఏం చేయాలి అనే కమెంట్ని ఖచ్చితంగా మాకు తెలియపరచండి.